పెద్ద మూవీ ఎలా ఉందండి? ప్రతి ఒక్కరూ మాస్ సినిమాలకి లేకపోతే ఏదో డ్యాన్స్ వేస్తాడు అది ఇది అని చెప్పేసి ఇలా పట్టుకుంటారు అన్నమాట బ్యానర్లు. నేను ఈరోజు ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అయినందుకు. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎంత మెసేజ్ ఉందంటే నిజం చెప్తున్నాను. ప్రతి ఒక్కడు మరో గేమ్ చేంజర్ అంటున్నాడు. నిజంగా అలా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి ఉండాలి. సీరియస్లీ ఎంత మెసేజ్ ఉందో తెలుసా? నిజంగా జై రామ్ చరణ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఒక స్పోర్ట్స్, ఒక ఊరికున్న ప్రాబ్లం, ఒక గుర్తింపు గురించి అసలు వేరే లెవెల్ అండి. చాలా బాగా చెప్పారు. అసలు నేను ఇలాంటి మూవీ నిజంగా రామ్ చరణ్ గారు చేస్తాను అసలు అనుకోలేదు. ఎందుకంటే వేరే లెవెల్కి వెళ్ళిపోయారు అసలు ఈ మూవీతో. ఎందుకంటే ఏ హీరో కూడా ఇలా డేట్ చేయలేరు. ఎందుకంటే కాల్ ఇరిగిపోతుందని ఇట్లా అని చెప్పేసి అస్సలు ఎవరు చేయలేరు. ఆ లెవెల్లో ఉంది మూవీ. మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఏదో పుకార్లు ఉంటాయి కదా, పుట్టించే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. ఈ పుకార్లు మాత్రమే అనేది గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా సినిమాకి రండి. ఖచ్చితంగా సూపర్ ఉంది సినిమా అయితే. డ్యాన్స్ పార్టీకి డ్యాన్స్, సాంగ్స్ పార్టీ సాంగ్స్ మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయడు. బుచ్చిబాబులో ఈ లెవెల్ ఆఫ్ మాస్ కానీ, ఈ లెవెల్ ఆఫ్ స్టోరీ కానీ, ఈ స్క్రీన్ ప్లే ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ ఉంది అసలు. మన ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది సినిమా. వేరే లెవెల్ ఉంది బ్రదర్, నిజం చెప్తున్నాను. ఇంకా చాలా చెప్పాలని కానీ ల్యాగ్ అయిపోతుందని చెప్పట్లేదు, కానీ వేరే లెవెల్. మీకు 10 నిమిషాలకు ఒకసారి ట్విస్ట్లు ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఇప్పటికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బాగాలేదని చెప్పే రివ్యూలు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి ఆలోచించి చెప్పండి సినిమా బాగుందో లేదో. మళ్ళీ చూసి చెప్పండి. ఫస్ట్ టైం వచ్చి మీరేదో మైండ్ సెట్తో వచ్చి సినిమాలు చూసి కాదు, మీరు ప్లెజెంట్గా వచ్చి సినిమా చూసి బాగలేదని అప్పుడు చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని పిచ్చిగా వచ్చేసి బాగాలేదని అస్సలు చెప్పదు. ఈ సినిమా గురించి నెగిటివ్ ఎవరైనా మాట్లాడితే వాడంత దరిద్రుడు ఎవడు లేడని నా ఫీలింగ్. అంతే. మేబీ ఆయన బుర్రలో లెంత్ పెట్టుకొని వెళ్ళినట్టు, అందుకే లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుందేమో. బ్రో అక్కడ మీకు సినిమా స్పోర్ట్స్ గురించి తీశారు, ఒక ఊరి గురించి తీశారు. దీని మీద క్వశ్చన్ అడగడం మానేసి జాన్వీ కపూర్ గురించి అడుగుతున్నారు ఏంటి బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది. జగపతి బాబు గారు అసలు వేరే లెవెల్ అండి, నిజం చెప్తున్నాను. ఆయన యాక్టింగ్ కానీ, అంటే ఆయనది క్యారెక్టర్ మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉన్నా కూడా వేరే లెవెల్ చూపించారు. ఎమోషనల్ కానీ అవన్నీ చాలా బాగుండింది. అసలు ఇలాంటి మెసేజ్ నిజంగా బుచ్చిబాబు గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు రామ్ చరణ్ గారు చేస్తారైతే అస్సలు అనుకోలేదు. వేరే లెవెల్ ఉంది. కొంతమందికి ఎక్కలేదండి సినిమా, కొంతమందికి ఇంకా ఎక్కలేదు. అందువల్ల కొంతమంది ఏమంటారు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేసి వేరే లెవెల్ ఉందండి. ఒకటి ఏ కులమైనా సరే, లేకపోతే ఏ గుర్తింపు లేనివాడు సరే, ఏదైనా సరే ఒక ఆట ద్వారా ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా సాధించగలుగుతాడని ఈ మూవీలో చెప్పారు చూస్తారండి. ఆ మెసేజ్ వేరే లెవెల్ ఉంది. ఎన్నో ఆటల గురించి మన సినిమాలు వచ్చాయి, కానీ ఇది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. ఎస్, బుచ్చిబాబు గారు మీకు దండేసేయచ్చు. నిజంగా గుడి కూడా కట్టేయచ్చు. అందరూ అంటారు కదా గుడి కట్టేయాలని. ఎవరెవరికో కాదు, బుచ్చిబాబు గారికి కట్టేయాలి గుడి. ఆ లెవెల్లో తీశారు. నిజంగా చాలా బాగుంది. స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ వేరే లెవెల్ అసలు. అంతే. ఎస్.